హే గాయ్స్, మీరందరూ E20 ఫ్యూయల్ గురించి వినే ఉంటారు. ఒకవేళ వినకపోతే సింపుల్గా చెప్తా చూడండి. మన ఇండియన్ గవర్నమెంట్ పొల్యూషన్ తగ్గించడానికి అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని పెంచడానికి E20 ఫ్యూయల్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో అసలు E20 ఫ్యూయల్ అంటే ఏంటి? E20 ఫ్యూయల్ అంటే 20% ఇథనాల్ అండ్ 18% పెట్రోల్ అని అర్థం. ఇథనాల్ అనేది ఒక బయోఫ్యూయల్, అంటే దీనిని చెరుకు లేదా మొక్కజొన్న లాంటి పంటల నుండి తయారు చేస్తారు. ఈ E20 ఫ్యూయల్ని యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది అని మన ఇండియన్ గవర్నమెంట్ 2025 కల్లా దేశవ్యాప్తంగా దీనిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే E20 వల్ల చాలా లాభాలు ఉన్నాయి. లైక్ పొల్యూషన్ తగ్గడం. E20 వాడడం వల్ల కార్బన్ ఎమిషన్ అనేది తగ్గుతుంది. బికాస్ E20 హెల్ప్స్ టు రిడ్యూస్ కార్బన్ ఫుట్ ప్రింట్స్. అండ్ ఇథనాల్ని ఇండియానే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి వేరే కంట్రీస్ నుంచి పెట్రోల్ దిగుమతుల్ని తగ్గించవచ్చు. అండ్ ఇథనాల్ తయారు చేసేది పంటల నుంచే కాబట్టి మన రైతులకి చాలా మంచి జరుగుతుంది. అండ్ పెట్రోల్ ప్రైస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అన్ని వెహికల్స్కి ఈ E20 సూట్ అవుతుందా అంటే నో గాయ్స్. ఎందుకు అంటే ఇథనాల్ ఈజ్ హైగ్రోస్కోపిక్ ఇన్ నేచర్. అంటే ఇది వాటర్ని అండ్ అట్మాస్ఫియర్లో ఉన్న ఆవిరిని అబ్జార్బ్ చేసుకుంటుంది. దీనివల్ల వెహికల్స్లో ఉన్న పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి. లైక్ పెట్రోల్ ట్యాంక్స్ తుప్పు పట్టడం, ఇంజన్ తుప్పు పట్టడం లాంటివి. కానీ కొత్తగా వస్తున్న వెహికల్స్ అన్నీ E20 కంపాటబుల్. బట్ ఓల్డ్ మోడల్స్ అంటే బిఫోర్ 2023 మోడల్స్ E20 కంపాటబుల్ కాదు. సో వీటిల్లో E20 యూజ్ చేయడం వల్ల ఇంజిన్స్ పాడైపోతాయి అండ్ ఫ్యూయల్ పైప్ లైన్స్ అన్నీ రస్ట్కి గురవుతాయి. దీని మూలంగా ఇంకా ఎక్కువ పొల్యూషన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా రస్ట్ పడడం వలన సో ఓల్డ్ మోడల్ వెహికల్స్ ఉన్న వాళ్ళు దీనిని యూజ్ చేయకపోవడమే మంచిది. లేదా ఇప్పటికే మనకు అందుబాటులో ఉన్న E20ని యూజ్ చేయడం బెటర్. సో ఇది గాయ్స్ E20 ఫ్యూయల్ గురించి. మీరు కూడా మీ వెహికల్స్ని E20 కంపాటబుల్గా అప్గ్రేడ్ చేసుకున్నారా లేదా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.